నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో ఇందూరు పసుపు తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్. మారుమూల ప్రాంతమైన మనోహరాబాద్లో కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేంద్రానికి దక్కుతుందని అన్నారు. ఇక కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి, దర్పాలు సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరయ్యారు. ఇక ఆయా గ్రామాల రైతులు, మహిళా రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టండి సార్, మీ స్కీమ్ కి ప్రమోషన్ మాక్సిమం స్పీడ్ లో జరుగుతుంది, దేశమంతా బాగుతుందని చెప్పి. సో ఈ రకంగా ఇందూరు పార్లమెంట్ సభ్యుడుగా మనకి ఏ రకంగా మన ప్రజలు, ఇక్కడ ఉన్న రైతాంగం, ఇతర వర్గాల గురించి మన నాయకులకి చెప్పే బాధ్యత ఎప్పుడు అవకాశం దొరికినా నేను ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తా ఉంటే, జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. అన్ని వర్గాల విషయంలో కూడా ఇదే రకంగా మాట్లాడడం జరుగుతుంది. తిరుపతి రెడ్డి భారతీయ జనతా పార్టీలకు రాకంటే ముందు కూడా నాకు తెలుసు, వాళ్ళ కుటుంబం తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసు. నేను ఏ రకంగానో ఆయన ఆలోచించుకొని ఒకరోజు నా దగ్గరకు వచ్చి బీజేపీ జాయిన్ అవుతాను. నేను ఎంబడినే బీజేపీ కడవ కప్పినా ఎట్లాంటి వాడు కిసాన్ మోర్చాకి అధ్యక్షుడు ఉండాలని కిసాన్ మోర్చా కూడా అప్పచెప్పింది. కిసాన్ మోర్చా కార్యక్రమాలు చాలా వేగవంతంగా, చాలా యాక్టివ్ గా కూడా చేస్తుంది. తిరుపతి అవగాహన ఎక్కువ ఉంది, రైతాంగం గురించి ఎక్కువ తెలుసు, ఏ రకంగా ప్రమోట్ చేయాలా, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం స్కీములు వాడుకోవాలా. ఆయన 2 కోట్ల రూపాయలు ఈ యూనిట్ కి తెచ్చిందంటే నిజంగా ఆయన ఘనత. ఆయన యాక్టివ్, ఎంత యాక్టివ్ ఉంటాడు, ఎంత ఫోకస్డ్ ఉంటాడు ఆయన పని మీద. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిజామాబాద్ జిల్లా నడి ఒడ్డున జక్రాన్పల్లి జాగ్రఫికల్ గా సెంటర్ ఉంటుంది, వీటికెళ్ళి ఈ మాట పాకుతుంది. కాబట్టి ఆ 1,00,000 కోట్ల అగ్రిబేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి